అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న ఒక స్కామ్ గురించి వింటున్నాం మనము. అదే నందూస్ వరల్డ్ ఏదైతే ఉందో, నందన అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి సిఓఎస్ ఏదంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాని గురించి చాలా వరకు మనకి వాళ్ళు ఎవరైతే మోసపోయారో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఇది నిజంగా మరి అక్కడ వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు, ఇలాంటివి మరి సాధ్యమవుతాయా? మరి ఇలా చేసినప్పుడు మరి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, లా పరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ గారు. వీరు అంటే ఇక్కడ ఇండియాలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా వాళ్ళకి సంస్థలు ఉన్నాయి. సో చాలా ఇలాంటి కేసెస్ చాలా వరకు చూసిన ఒక వ్యక్తి. సో వీరిని అడిగి మనకున్న సందేహాలను అయితే తీర్చుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే నందూస్ వరల్డ్ ఎవరైతే నందన వీళ్ళు ఏంటంటే గత సంవత్సరమే కావచ్చు, ఇంతకుముందు వచ్చినప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు కొంతమందితో కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేమున్న ప్లేస్లో మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని నమ్మి కొంతమంది ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చిన ప్రాసెస్లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమే కావచ్చు, లేకపోతే వాళ్ళకి అసలు రెస్పాండ్ అవ్వడం అవ్వట్లేదు. సో ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉంటాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు నందును వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కంపెనీస్ పెట్టారు యూకేలో. వాళ్ళు యూకే సిటిజన్స్, అక్కడ పౌరులు, యూకేలో పౌరులు. సో ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు మీరు ఉద్యోగం మీరు ఇస్తా అంటే ఇవ్వచ్చు. మీరు ఉద్యోగం ఇచ్చడానికి ఏం ప్రాబ్లం లేదు, బోనఫైడ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నందూస్ కిచెన్ అని పెట్టుకుంది, ఇప్పుడు షెఫ్గా ఉద్యోగం ఇస్తా అని చెప్పి మీరు షెఫ్గా ఉద్యోగం ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకోకూడదు కదా, ఒకటి. రెండోది, మీరు ఉద్యోగం ఇస్తారు, నేను వచ్చి మీ దగ్గర పని చెయ్యాలి, మీరు నా దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, అయితే ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు కంపెనీ పెట్టేసి ఉద్యోగం ఇస్తా అని ఉద్యోగం ఇవ్వాలి కదా. రెండోది ఏంటంటే మీరు ఉద్యోగం ఇస్తా అంటే ఫారిన్ వర్కర్స్ని, ఎవరన్నా స్టూడెంట్స్ని, ఫారిన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని వాళ్ళని పెట్టుకోవాలంటే మరి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారు. అంటే పర్మిషన్స్ తీసుకోవాలి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ నుంచి, ఇమిగ్రేషన్ నుంచి. దానికి ఎంప్లాయర్ ఖర్చు పెట్టుకోవాలి, అంతేగాని మీరు ఎంప్లాయీ దగ్గర ప్రాస్పెక్టివ్ ఎంప్లాయీ నేను మీకు ఉద్యోగం ఇస్తాను, మిమ్మల్ని స్పాన్సర్ చేస్తానని 15,000 పౌండ్స్ 20,000 పౌండ్స్ తీసుకోవడానికి లేదు కదమ్మా. అట్లా 100 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? ఇప్పుడు వీళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో నుంచి అందరినీ ప్రమేయపరిచి ఇన్స్టిగేట్ చేసి ఫేస్బుక్లలో, వాట్సాప్ గ్రూపులలో పెట్టి జనాల దగ్గర డబ్బు తీసుకున్నారు. చాలామంది దగ్గర యూకేలో ఉన్నారు కొంతమంది, ఇప్పుడు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు ఇండియాకు. వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత బ్యాంకులలో డబ్బు తెప్పించుకొని మీరు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చింది లేదు, మీరు వాళ్ళకు స్పాన్సర్ చేసింది లేదు. డబ్బులు తీసుకున్న తర్వాత టెలిఫోన్లు బ్లాక్ చేయటము, మీరు మీ ఇంటి అడ్రస్ తీసుకొని ఇంటికి వస్తే పోలీసు వాళ్ళని పిలుస్తా అనటము, పోలీసులను పిలవటము, మళ్ళీ మీరు ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉందనో అడ్రస్సులు, మీరు కంపెనీ అడ్రస్సులు పెడితే అక్కడికి వెళ్తే అక్కడ అసలు ఉద్యోగాలే లేవు, అసలు మాకు వాళ్ళు ఎవరో తెలియదు అనటం. మీ నందూస్ కిచెన్ మీ దగ్గరికి వచ్చి అదే అడ్రస్లో అన్ని కంపెనీలు రిజిస్టర్ చేసి అక్కడికి వస్తే ఇక్కడ ఉద్యోగం లేదు, ఎందుకు వచ్చారు మీరు అనటం, మీరు వస్తే పోలీసులను పిలుస్తాం అనటం, లేకపోతే ఇంటికి వెళ్తే నందు గారు బయటికి తలుపు తీసి భర్త లేడని చెప్పడం. వీళ్ళందరూ కూడా నేరపూరితమైన అన్ని చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే కొంత డబ్బులు యూకేలో పౌండ్స్ చేయించుకుంటున్నారు, కొంత డబ్బు ఇండియాలో కూడా సరళిస్తున్నారు, అంటే మనీ లాండర్ చేస్తున్నారు. ఇది కార్పొరేట్ ఫ్రాడ్ అంటారు, కంపెనీ ఫ్రాడ్ అంటారు, దీన్ని ఇమిగ్రేషన్ ఫ్రాడ్ అంటారు, దీన్ని చీటింగ్ అని కూడా అంటారు. దీన్ని చాలా ఇప్పుడు మీరు 4 గంటలు, ఇప్పుడు మీరు 30-40 గంటలు ఉద్యోగం ఇస్తా అని చెప్పి పెట్టుకొని మీరు 5 గంటలు ఉద్యోగం ఇచ్చి 14-15 పౌండ్స్ ఇస్తా అని చెప్పి 8 పౌండ్సే ఇస్తాను, ఇక్కడ ఇట్లాగే ఉంటుంది, చేస్తే చెయ్యండి లేకపోతే లేదని వాళ్ళు విడ్రా చేసుకోవటం, వీసాలు, మీరు ఇల్లీగల్ అయిపోవటం, ఇవన్నీ నేరాలే కదండి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకనే చాలామంది ఇండియాలో కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇబ్రహీంపట్నంలో కూడా ఎఫ్ఐఆర్లు అయినవి, లుకౌట్ నోటీసులు పెట్టారు, విజయవాడలో కూడా పెట్టారు, ఇప్పుడు యూకేలో కూడా పెడుతున్నారు. మా ఆఫీస్కు ఒక 8 మంది బాధితులు కాంటాక్ట్ అయ్యారు, ఎవిడెన్సెస్ కూడా షేర్ చేశారు. అంటే ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటి సార్? అంటే వీళ్ళు ఎలా ఏ రకంగా మోసపోయామని వీళ్ళు ఇప్పుడు గ్రహించారు సార్ అసలు? అంటే ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు, మీరు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నా దగ్గర డబ్బు తీసుకోకూడదు మీరు. రెండోది ఏంటి, మీరు నా దగ్గర డబ్బు తీసుకున్నారు, స్పాన్సర్ చేస్తారని స్పాన్సర్ చేయలేదు. అంటే నేను అక్కడ యూకేలో నాకు ఉండడానికి అర్హత, మీకు ఉద్యోగం వచ్చి కంపెనీ ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తే కదా నాకు నా భార్య పిల్లలకి ఇక్కడ ఉండే అర్హతలు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఏం లేకుండానే నా భార్య పిల్లల్ని నేను పంపించేస్తున్నాను. డబ్బులు సేవ్ చేసుకున్న డబ్బులు కూడా పోయినవి. ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తారు. అంటే మీరు డిఫ్రాడ్ చేశారు కదా మమ్మల్ని, బాధితుల్ని డిఫ్రాడ్ చేస్తే ఆర్థికంగా నష్టపోయాం మేము. మాకు వీసాలు గడువు కూడా పోయింది. మాకు ఇక్కడ ఉండే అర్హత ఉంది, వేరే కంపెనీ వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఇక్కడ ఉండొచ్చు కదా యూకేలో, ఆ అర్హత కూడా పోయింది. భార్య బిడ్డలతో కూడా సపరేట్ అయ్యాము. ఎంత కష్టాలు పడుతున్నాం చెప్పండి మీరు. నా రాజ్యాంగ హక్కులు ఎన్ని ఉల్లంఘన జరిగాయి చెప్పండి. మోడర్న్ స్లేవరీ కాదా, మరి హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ కాదా, మరి లేబర్ ట్రాఫికింగ్ కాదా చెప్పండి. ఇవన్నీ మీరు డబ్బులు తీసుకొని వైట్ కాలర్ క్రిమినల్స్, మీరేది యూకే సిటిజన్స్, మేము చాలా పెద్ద సెలబ్రిటీసు, చిరంజీవితో కూడా సినిమాలలో యాక్టింగ్ చేస్తాము, మేము చాలా పెద్దవాళ్ళం అని చెప్పి మీరు ఈరోజు మీ యూట్యూబ్ ఛానల్లో లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి వైట్ కాలర్ క్రైమ్ చేస్తే ఊరుకుంటారండి? కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా ఇండియాలో జైలుకి వెళ్తారు. 10 ఏళ్ళ జైలు శిక్ష ఇండియాలో కూడా జైలు శిక్ష అవుతుంది, యూకేలో కూడా అవుతుందండి. రెండోది ఏంటంటే మనీ లాండరింగ్ అఫెన్సెస్ చాలా సీరియస్ అఫెన్సెస్ యూకేలో. మాలాంటి సొలిసిటర్స్ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు బాధితులు. మా దగ్గరికి 8 మంది వచ్చారు. మేము ఇది టేకప్ చేస్తున్నాము, చాలా పెద్ద ఎత్తున పోరాడతామండి. ఇండియాలో పోరాడతాము, యూకేలో కూడా పోరాడతాం. అంటే ఇక్కడ నందన చెప్పింది ఏంటంటే సార్, అంటే మా మీద కక్షపూరితంగా వాళ్ళు గడిచిపెట్టుకొని ఇట్లాంటివన్నీ చేపిస్తున్నారు, మా పడని వాళ్ళు జలస్తో ఇట్లాంటివన్నీ చేపిస్తున్నారు, కానీ మేము ఎట్లాంటి ఫ్రాడ్ చేయలేదు, ఏం చేయలేదని చెప్పేసి నందన అయితే ఒక వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది సార్. ఒకవేళ మేము ఆల్రెడీ అక్కడ ఉన్న పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాము, మేము ఎలాంటి ఫ్రాడ్కి మేము చేయలేదు, ఇది మా మీద కావాలని చేస్తున్న ఒక ఇది అని చెప్పేసి మాత్రం తను చెప్తుంది. ఇందులో మరి ఇప్పుడు చూసుకున్నట్టునేమో ఇంతమంది వీళ్ళేమో మేము మోసానికి గురయ్యాం, వాళ్ళకి ఇంత మనీ ఇచ్చామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో ఏది వాస్తవం అంటారు సార్? మరి ఇప్పుడు ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎప్పుడైనా వైట్ కాలర్ క్రిమినల్స్ నేను నేరం చేయలేదని అంటారు, మరి మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, టెలిఫోన్ రికార్డింగ్ ఉంది, మరి టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, వాట్సాప్లో మీ కంపెనీస్ మీరు డబ్బులు తీసుకునే ఉన్నాయి, ఇండియాలో మీ చుట్టాల అమౌంట్లలో వేయించుకున్నాయి అన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్సెస్. మరి ఎవిడెన్సెస్ స్పీక్స్ హై కదా, వాటి ఎవిడెన్షియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. ఎవరైనా ఎందుకైనా పోయి దారిన పోయినోడి మీద పోయి కంప్లైంట్ చేయం కదమ్మా, అవసరం ఏంటి చెప్పండి. యూకేకి బ్రతకడానికి వచ్చాము, పని చేసుకోవడానికి వచ్చాము, అంటే మేము ఇండెఫినిట్ టు లీవ్ పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకోవడానికి వచ్చాము, భార్య పిల్లల్ని బిడ్డలను చదువుపించడానికి వచ్చాం, కానీ మాకు వాళ్ళ మీద ఎందుకు పెడతారు చెప్పండి వీళ్ళు బాధితులు. వీళ్ళందరూ ఒక్కరంటే ఇద్దరంటే చెప్పవచ్చు, కానీ ఎంతోమంది ఇప్పుడు మా దగ్గరికి 8 మంది వచ్చారు. నేను విన్నది ఏంటంటే 50 to 100 మంది ఉన్నారు ఇలాంటి బాధితులని విన్నాను నేను. 100 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ ఒక్కరిద్దరంటే చెప్తారు, కానీ 100 మంది అబద్ధాలు చెప్పరు కదమ్మా. అంటే ఆమెకి ఏదో సెలబ్రిటీ స్టేటస్ ఉంది కదా అని చెప్పి వీడియోలు పెట్టి ఎవరో అడ్వకేట్లతో వీడియోలు పెట్టిస్తే సరిపోదు కదా. న్యాయమే కదమ్మా, ధర్మమే కదా, పనిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఇది మీరు అంటున్నారో, ఈ మనీ లాండరింగ్ ఏదైతే విషయం జరుగుతుందో దీనికి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు సార్. కానీ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇదే దీంట్లో ఉన్నారు, దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఒక 3-4 years నుంచి కూడా ఇదే చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్. మరి అది కూడా ఆ నేరం ప్రూవ్ అయితే అంటే ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు ఇదే కాకుండా ఈ 3-4 years ముందు నుంచి కూడా చేసిన దానికి కూడా శిక్షలు ఇంక్లూడ్ అవుతాయి అంటారా? మరి 100% అమ్మా. మీరు హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు మిమ్మల్ని. ఒక నేరం చేసిన తర్వాత పడకపోతే ఇంకో 10 నేరాలు 100 నేరాలు చేస్తుంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. అవన్నీ కూడా తీస్తారు, పాత కేసులు కూడా తిరిగేసి అన్నిటికీ శిక్షలు పడతాయమ్మా. స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్ అనేది క్రైమ్కి ఉండదు, నేరాలకు ఉండదు, సివిల్ దావాలకు ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రామిసరీ నోట్ ఇచ్చి లేకపోతే మీరు ఒక చెక్ ఇస్తే 3 సంవత్సరాలే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్. క్రైమ్కి ఏం స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్ ఉండదమ్మా. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కూడా తీసి నేరపూరితంగా అవన్నీ ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకు జైలు టర్మ్ ఉంటుందమ్మా. 100% 10 ఏళ్ళు జైలు ఉంటుంది.
సార్ అట్లా మీరు చెప్పారు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఏంటంటే మనము ఎక్కడికైనా ఏదైనా తప్పులో నేరం చేసి పారిపోతుంటే అట్లాంటి వ్యక్తులకి లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తూ ఉంటారు. మరి నందన వీళ్ళ విషయంలో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు మరి అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి ఇండియాకి వచ్చి తలదాచుకునే పరిస్థితులు ఉన్నాయంటారా, లేకపోతే అక్కడ నుంచి ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితులు ఉంటాయంటారా, ఏంటంటారు సార్? ఇప్పుడు వాళ్ళు నందన కుటుంబం వాళ్ళు యూకే సిటిజన్స్ అమ్మా. అవును సార్. ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చేసేయాలి. ఇండియా పాస్పోర్ట్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇండియాలో వచ్చి తలదాచుకోవడానికి లేదు, యూకేలోనే ఉండాలి. ఎందుకంటే ఇండియాకి వస్తే ఐదర్ వీసా మీద వస్తారు, లేకపోతే ఓసీఐ కార్డు మీద వస్తారు. ఇండియాలో కూడా కేసులు కట్టారు కనుక ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారు ఇండియాకి వస్తే. యూకే సిటిజన్స్ వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. రివొకేషన్ ఆఫ్ ఇండియన్ పాస్పోర్ట్ అవుద్ది. మీరు ఎప్పుడైతే యూకే సిటిజన్స్ అవుతారో, అమెరికన్ సిటిజన్స్, కెనేడియన్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ అవుతారో, మన ఇండియాలో డబుల్ పాస్పోర్ట్ అనేది లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళకి బయట దేశాలలో ఉండి వేరే కంట్రీ పాస్పోర్ట్ మీరు తీసుకునేటట్టయితే ఇండియా పాస్పోర్ట్ రద్దు అవుతుంది మీకు. అంటే మీకు ఇండియా నేషనల్స్ కాదు మీరు, అంటే మీరు భారతదేశ పౌరులు కాదు. మీరు వచ్చి దాచుకోవడానికి, తలదాచుకోవడానికి లేదు. మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేస్తారు వస్తే. మీ కుటుంబాల మీద కూడా కేసులు కట్టారు కన్స్పిరసీ కింద. సో ఇండియాలో ప్రాబ్లమ్స్లో పడ్డారు వీళ్ళు, ఎఫ్ఐఆర్లు అయినాయి. ఇప్పుడు యూకేలో కూడా జరుగుతాయి, అన్ని దగ్గర జరుగుతాయి. అంటే ఇక్కడ మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్స్లో కూడా మనీ వేయించారని చెప్పేసి వీళ్ళు బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు సార్. మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి వీళ్ళు ఎందుకు వాళ్ళతో మాట్లాడట్లేదు, ఎందుకు వీళ్ళ మీద కూడా గట్టిగా తీసుకోవట్లేదు అంటారు సార్? ఇప్పుడు యూకేలో ఇంటి మీదకి వెళ్తే యూకేలో ఇంటి మీదకి వెళ్తే పోలీసులు పిలవచ్చు, ట్రెస్పాస్ అంటారు. మీరు సివిల్ కోర్టులో వేసుకోవాలి కేసులు, కానీ ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకోవడానికి ఉండదు. ఇండియాలో చేస్తారు ఆ మాదిరి చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ దాంట్లో అకౌంట్లలో డబ్బులు వేస్తే వాళ్ళేమంటున్నారు, మాకు తెలియదు, మాకు వాళ్ళు వేయించారో మాకు తెలియదు, మాకు ఆ నేరంలో మేము భాగస్వాములం కాదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏమి ఉండదు. పోలీస్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కాగ్నిజెన్స్ తీసుకొని కేసులు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు కట్టొచ్చు. అంతేగాని వాళ్ళు పోయేసి వాళ్ళ మీద ఇంటి మీద పోవడానికి ఉండదమ్మా. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ పార్టిసిపెంట్స్ కాదు కదా క్రైమ్లో. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయించింది ఆమె, అట్లా. అందుకని వాళ్ళ ఇంటి మీద పోవడానికి ఉండదు. అయినా వెళ్తారు, కానీ మళ్ళీ వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు ఇండియాలో. అదే సార్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే మేము వాళ్ళ అమ్మ నాన్న అకౌంట్లో కూడా మేము మనీ వేసాము, తను చెప్పింది మేము వేసామని చెప్పేసి చెప్పారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొంతమంది కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే వాళ్ళకి ఎన్నిసార్లు డబ్బులు పంపించింది, ఎంత అమౌంట్ పంపించింది, ఏమేమిటి అనేది కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకుని తిరుగుతున్నారు సార్. ఇవన్నీ ప్రూవ్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఇది ఇప్పుడు వాళ్ళు ఏంటంటున్నారంటే మేము 20 లక్షల దాకా ఇచ్చేసాం ఆల్రెడీ, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం, మమ్మల్ని ఇప్పటికీ ఇంకా అంటే ఒకసారి 15 లక్షలు ఇచ్చాము, ఒకసారి 5 లక్షలు ఇచ్చాము, ఒకసారి 10 లక్షలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. సో ఇప్పుడు మరి ఈ మనీ అంతా వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు 100 మంది రికవర్ చేయొచ్చమ్మా, రికవర్ చేయొచ్చు. మరి యూకే లా ప్రకారము, ఇండియన్ లా ప్రకారం కూడా రికవర్ చేయొచ్చు. 10 సంవత్సరాల శిక్ష ఉంది వాళ్లకు. యూకేలో వాళ్ళు ఇమిగ్రేషన్ కంప్లైంట్ చేస్తే ఇమిగ్రేషన్ వాళ్ళు టెంపరీగా ఉండటానికి కూడా వెసులుబాటు ఉంది. టీఆర్ఎస్ అంటారు, టెంపరీ ప్రొటెక్షన్ స్టేటస్ కూడా ఉంది. మళ్ళీ దాని తర్వాత రేపు వాళ్ళు కోఆపరేట్ చేసి ఇంతమంది ముందుకొచ్చి వాళ్ళు నేరం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి ఇండెఫినిట్ లీవ్, అంటే హ్యూమన్ రైట్స్ కింద కూడా, లేబర్ ట్రాఫికింగ్ కింద, స్లేవరీ కింద వాళ్ళకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయమ్మా. వాళ్ళు ఏదో చెప్తే అవ్వదు, ఎందుకంటే లా ఇస్ లా ఫర్ ఎవ్రీబడి. అర్థమైందమ్మా? సో మేము ఎప్పుడో చేసాము, ఎప్పుడు చేయలేదు, టీవీలలో వచ్చి యూట్యూబ్లలో చెప్పి ఇన్స్టాగ్రామ్లో చెప్తే చెల్లనేదమ్మా. అది కేసెస్ అన్ని ప్రూవ్ చేయొచ్చు. వీళ్ళందరూ చేస్తున్నారు, చేయొచ్చు. దాంతోపాటు యూకే లా ఏమంటుందంటే ఇంట్రెస్ట్ కూడా అడగొచ్చు. ఇంట్రెస్ట్ 8% ఇంట్రెస్ట్ కూడా అడగొచ్చు. మీరు శాలరీస్ కూడా అడగొచ్చు. మీరు ఎమోషనల్ డిస్ట్రెస్కు, పెయిన్ అండ్ సఫరింగ్కు యాక్చువల్ డబ్బులతో పాటు లాయర్ ఫీజులు కూడా అడగొచ్చు అమ్మా. ఇవన్నీ అడగొచ్చు. ఇవన్నీ కూడా ఇస్తారు కోర్టు వాళ్ళు కేసులు వేస్తే. సార్ ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమైనా మీరు చూసారా సార్? అంటే ఇప్పుడు చేసామమ్మా, ఇంతకుముందు చేసామమ్మా. యుఎస్లో చేసామమ్మా, యుఎస్లో చేసాము, అన్ని కంట్రీస్లో చేసాము, రికవర్ చేసాము. చాలా మంది బాధితులకు పచ్చ కాగితాలు, గ్రీన్ కార్డు కూడా ఇప్పించామమ్మా మేము. సార్ ఇందులో అంటే ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటారు అసలు? ఇలాంటివి ఇప్పుడు ఈ కేసు అయితే అని తెలిసి కూడా ఏ ధైర్యంతో ఇలాంటివి చేస్తూ ఉంటారు సార్ మరి వీళ్ళు?
వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారమ్మా వీళ్ళని. ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నాడు, ఇప్పుడు కింగ్ ఫిషర్ ఓనర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు చేశారు? వీళ్ళందరినీ కార్పొరేట్ ఫ్రాడ్ అంటారు, వీళ్ళని కార్పొరేట్ ఫ్రాడ్స్టర్స్ అంటారు. కంపెనీస్ పెట్టి వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు. మాకు లాలో చదివినప్పుడు క్రిమినాలజీ సబ్జెక్ట్లో కొంతమంది మర్డర్లు చేస్తారు, కొంతమంది అంటే బర్గ్లరీ, రాబరీ, డెకాయిటీ చేస్తారు, కత్తి పెట్టి మిమ్మల్ని మీ దగ్గర రాబరీ చేస్తారు, ఇంటికి వచ్చి దొంగతనాలు చేస్తారు. రెండో టైపు. మూడో టైప్ ఏంటంటే వైట్ కాలర్ క్రిమినల్స్, కంపెనీలు పెట్టి మోసాలు చేస్తారమ్మా, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వీళ్ళు. వైట్ కాలర్ క్రిమినల్స్ ఇలాగే చేస్తారు. మరి నందన విషయంలో ఇది ఎప్పటి వరకు ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడు ఏంటంటే కేసులు అయితే ఫైల్ అమ్మాయి వీళ్ళు మరి 3 to 4 monthsలో అయిపోద్దమ్మా యూకేలో. ఇండియాలో టైం పట్టుద్ది, యూకేలో మాత్రం 3 to 4 monthsలో అయిపోద్ది. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సార్.